నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో థైరాయిడ్ ని అదుపులో ఉంచే ఆహారం ఇదే. మల్టిపుల్ స్క్లీరోసిస్ మూలం పేగుల్లో, రాత్రి నిద్ర తక్కువైతే హై బీపీ, క్యాన్సర్ రొమ్మును ఎప్పుడు తొలగించాలి, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్ లాగే ఈ రోజుల్లో థైరాయిడ్ కూడా ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒకసారి థైరాయిడ్ వచ్చాక ఇక నిత్యం మందులు వేసుకోవాల్సిందే. అయితే ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు రోజువారీ ఆహార పళ్ళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే థైరాయిడ్ చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మరి థైరాయిడ్ని అదుపులో ఉంచడానికి ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటే థైరాయిడ్ పెరుగుతుంది, థైరాయిడ్కు కళ్ళెం వేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ చూడ్డానికి ఇది చిన్న గ్రంథే కావచ్చు, కానీ పనిలో మాత్రం పెద్దదే. మన ఒంట్లోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత థైరాయిడ్దే. మన శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే కారణం. అంతేకాదు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ లాంటివన్నీ కూడా థైరాయిడ్ అధీనంలోనే ఉంటాయి. ఏ కారణంగానైనా థైరాయిడ్ చతికిల పడితే మొత్తంగా మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఇవాళ మనలో చాలా మందిలో థైరాయిడ్ స్రవించే హార్మోన్లు ఎక్కువగా ఉండడమో లేదంటే తక్కువగా ఉండడమో జరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ లోపాలనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహార పళ్లెంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందరికీ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. మనిషి యొక్క మానసిక స్థితిని స్టడీ పరచడానికి, మంచి బరువు అవ్వకుండా ఒక విధంగా మెయింటైన్ చేయడానికి వాటికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రతి మనిషిలోనూ ఒకే ఒక విధంగా ఉంటుంది. బాగా పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్నవాళ్ళకి తక్కువ ఉంటుంది. అవన్నీను స్టాండర్డ్ టెండెన్సీస్ చాలా డిఫరెన్స్ రావడం వలన, వాళ్ళలో పెరుగుదల తక్కువ అవడం వలన కొన్ని రకాల నరాలు పనిచేయడం, నీరసం రావడం ఇటువంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొన్ని థైరాయిడ్కి కావాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినవలసిన అవసరం వస్తుంది. ఈ ఐరన్ మామూలుగా మనకి కావాల్సి ఏంటంటే సముద్రం దగ్గర పెరిగే ఆహార పదార్థాలు కానీ ఏ అయినా సరే, శాకాహారం ఉండొచ్చు, మాంసాహారం ఉండొచ్చు, చేపలు, రొయ్యలు అటువంటివి ఉండొచ్చు, లేకపోతే కూరగాయలు, సముద్రం తీరం దగ్గర పెరిగిన కూరగాయలు ఉండవచ్చు. వాటిల్లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నార్మల్ డైట్లో నార్మల్గా తింటున్నా కూడా ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే తక్కువైపోద్దో ఇది థైరాయిడ్ హార్మోను, దాని యొక్క ఫంక్షనింగ్ కూడా చాలా కుంటుపడుతూ ఉంటాయి. సముద్రం తీరున పెరిగే ఏ ఆహార పదార్థాలైనా, ఆ సీ ఫుడ్స్ కానీ మిగతా ఆహార పదార్థాలు ఏవి తిన్నా కూడా థైరాయిడ్ డెఫిషియన్సీ రాదు. థైరాయిడ్ డెఫిషియన్సీని మెయింటైన్ చేయడానికి సముద్రపు తీరపు ఫుడ్స్ దొరకకపోయినా మనం థైరాయిడ్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా కొన్ని వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి. మాంసాహారంలో చేపలు, రొయ్యలు వాటిలోంచి మనకు కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ దొరుకుతుంది. కాబట్టి లెవెల్స్ మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం. హైపోథైరాయిడిజం అయినా, హైపర్ థైరాయిడిజం అయినా సరైన ఆహార నియమాలు పాటించకపోతే మందులు తీసుకున్నా ఫలితం కనిపించదు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ స్రవించే హార్మోన్ల సమతుల్యత కోసం అయోడిన్, సెలీనియం, జింక్ పోషకాలు చాలా అవసరం. అయోడిన్ కోసం అయోడైజ్డ్ ఉప్పు, సముద్రం చేపలు, పాలు, పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గింజ పప్పులు, గుడ్లు, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవాలి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు నిత్యం తీసుకుంటూ ఉండాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు నియంత్రణకు తోడ్పడతాయి. ఏదైనా సరే సముద్రపు తీరంలో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్లు వాడినా, లేకపోతే అక్కడ పెరిగిన వెజిటబుల్స్ ఏమైనా సరే మనం వాడుతూ ఉన్నా వాళ్ళకి మన ఆహారానికి సరిపడుతూ ఉంటుంది. అది ఎంత తీసుకోవాలి అన్నది శరీరం బట్టి, తర్వాత వాళ్ళ యొక్క వయసును బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అది ఆ మోతాదులు నిర్ణయించబడుతూ ఉంటాయి. థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ మన ఆహారం ద్వారా వచ్చింది ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. అందుకని కంపల్సరీ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లు ప్రతిరోజు మనం ఆహారం ఎలా తింటున్నామో అదే రకంగా ఐరన్ ఉన్న ట్యాబ్లెట్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా చిరాగ్గా, నీరసంగా, పెరుగుదల లేకుండా
పొట్టిగా ఉండి లావుగా ఉండి రకరకాల శారీరక సమస్యలు, మానసికంగా కూడా వాళ్ళకి వికసితం ఎక్కువ ఉండదు, వాళ్ళు చదువులో కూడా బాగా రాణించరు, చాలా ఎక్కువ ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఐడిన్ తక్కువైతే చాలా బాధలు అనిపిస్తుంది, కానీ మనం తినే ఆహారంలో ఐడిన్ మోతాదు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కువ నష్టం చేయదు. అది ఎందుకంటే ఆటోమేటిక్గా బయటికి పోతూ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఎక్కువ తీసుకున్నా కూడా దాని యొక్క బాధ ఏముండదు, మనకి శరీరకంగా ఆరోగ్యకరంగా ఉంటారు. ముందే మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఎక్కువ చాలా నీరసంగా ఉండి పెరుగుదల లేకుండా చిరాగ్గా ఉండి అలాంటివి ఉన్నప్పుడు ఎందుకన్నా మంచిదని మనం ఈ థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఎలా ఉంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆహార పట్టికను కూడా చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసుకుని ఉంటే ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ తగ్గుద్ది. అదేవిధంగా ముఖ్యంగా మానసికంగా మనిషి స్టెబిలిటీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటారు, చిరాకు పడకుండా ఇసుక పడకుండా. మనిషి చాలామంది కోపంతో కానీ లేకపోతే కొంతమంది తక్కువ కోపం కానీ ఇలాంటివి ఉంటుంది. పెరిగే పిల్లల్లో పెరుగుదల చాలా కుంటుపడుతూ ఉంటుంది. వాళ్ళకి నార్మల్గా వాళ్ళ పొడుగు అయ్యేవాళ్ళు బాగా పొట్టిగానే ఉండిపోతారు, పొరుగు ఎవరు లావు అయిపోతూ ఉంటారు. అలాంటివన్నీ చూసి అబ్జర్వ్ చేసుకొని మనం టెస్టులు కూడా చేయించుకొని దాని ప్రకారంగా మాత్రలన్నా బాగా తక్కువ ఉంటే ఆహారంగా కూడా మార్చుకొని మనం స్టెబిలైజ్ చేసుకోవాల్సింది. అలాంటి పద్ధతులు అవలంబిస్తే డెఫిషియన్సీ అంటూ తగ్గుతూ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ఇది ఒకసారి థైరాయిడ్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మానేయడం అంటూ ఉండదు. జీవితకాలం వాళ్ళు బతుకున్న రోజులు అన్ని రోజులు కంపల్సరీ ట్యాబ్లెట్లు కానీ ఆ మెడిసిన్ కానీ ఏదన్నా వాడవలసిన అవసరం కంపల్సరీ అండి. థైరాయిడ్ సమస్యల్ని కేవలం మందులతోనే కాదు, సరైన ఆహారం, సరైన జీవనశైలితో చక్కగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, సోయా ఉత్పత్తులు వీటిని పచ్చిగా తీసుకోకూడదు, ఉడికించి మాత్రమే తీసుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటెం, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. చక్కెర, నూనెల్ని బాగా తగ్గించాలి. ఇవి శరీర బరువు పెరుగుదలకు కారణమవుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. విపరీతమైన నిస్సత్తువ, శరీరం తూలడం, సరిగా నడవలేకపోవడం ఇలాంటి లక్షణాలతో మల్టిపుల్ స్క్లిరోసిస్ మనల్ని తీవ్రంగా వేధిస్తుంది. దీనికి కారణం రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నాడుల మీద ఉండే మైలిన్ అనే రక్షణ పొర మీద దాడి చేసి దెబ్బతీయడమే. ఇందుకు పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా అదృశ్యంగా ఆజ్యం పోస్తున్నట్లుగా ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. మల్టిపుల్ స్క్లిరోసిస్ సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండేవారికి వస్తుంటుంది. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీరిలో రోగనిరోధక వ్యవస్థ ఎందుకు గతి తప్పుతుందో తెలుసుకోవాలని చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బేసల్, బాన్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు పేగు బ్యాక్టీరియా మీద దృష్టి సారించారు. ఎందుకంటే ఆరోగ్యవంతులతో పోలిస్తే మల్టిపుల్ స్క్లిరోసిస్తో బాధపడేవారి పేగుల్లో బ్యాక్టీరియా భిన్నంగా ఉంటుంది. అయితే ఇది ఎలా జబ్బును ప్రేరేపిస్తుందనేది స్పష్టంగా తెలియదు. తాజాగా దీని రహస్యాన్ని పరిశోధకులు ఛేదించారు. కొన్ని బ్యాక్టీరియా ఉపరితల ఆకృతులు మైలిన్ పొరను పోలి ఉంటాయి. దీంతో రోగనిరోధక కణాలు తికమకకు గురై బ్యాక్టీరియాతో పాటు నాడీ కణాల మీద కూడా దాడి మొదలు పెడతాయి. దీన్ని పరిరక్షించడం కోసమే శాస్త్రవేత్తలు వాపు ప్రక్రియను ప్రేరేపించే సాల్మోనెల్లా బ్యాక్టీరియాను మైలిన్ పై పొరను పోలి ఉండేలా జన్యుపరంగా తీర్చిదిద్ది ఎలుకల్లో ప్రవేశపెట్టారు. వీటికి మల్టిపుల్ స్క్లిరోసిస్ త్వరగా రావడమే కాకుండా జబ్బు ఇంకాస్త తీవ్రంగానూ పరిణమిస్తున్నట్లు తేలడం గమనార్హం. రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి బదులు దానికి తిరిగి శిక్షనిచ్చే అవకాశం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ ఏదో ఒకనాడు చికిత్సగానూ ఉపయోగపడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవాలి. కానీ నిద్రే సరిగ్గా లేకపోతే మన శరీరం ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. ఇదే కొనసాగితే అది క్రమంగా హై బీపీని తెచ్చిపెడుతుంది. సాధారణంగా రాత్రిపూట రక్తపోటు కాస్త తగ్గుముఖం పడుతుంటుంది. కానీ నిద్రలేమి సమస్యగా మారినప్పుడు రాత్రులు తగ్గాల్సిన రక్తపోటు ఇంకా పెరుగుతుంది. మంచి విషయం ఏంటంటే నిద్రను సరిచేస్తే బీపీని కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చునంటున్నారు డాక్టర్లు. రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు హై బీపీకి ఎలా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిద్రభంగం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణాలు మనం చూసుకుంటే అంటే ఏ విధంగా మెకానిజంగా ఆలోచించినట్టయితే ఒకటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్.
అంటే ఏమిటి? ఒత్తిడి. దానివల్ల దాన్నే కార్టిజాల్ అంటారు. కార్టిజాల్ కానీ ఎక్కువ రక్తంలో కానీ దాని తయారీ వచ్చినట్టయితే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. రెండోది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ. దానివలన మీ గుండెపోటు పెరుగుతుంది, గుండె కొట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, వచ్చే ఇబ్బందులు మనకు తెలుసు. అది కాకుండా రక్తనాళాలు ఏవైతే చాలా అతి సున్నితమైన లోపల భాగాన్ని ఎండోథీలియం అంటారు. ఈ ఎండోథీలియం అనేది నెమ్మదిగా దెబ్బతినేస్తుంది ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల. దానిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, ఇలాంటి ఇబ్బందులు ముందు మనం చెప్పుకుని రావడం వల్ల తెలియకుండానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా హానికరం. అంటే కణాలని డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల రక్తనాళాలు మామూలుగా కొంత పని చేసి అవి కూడా అలిసిపోతాయి కదండి, కొంచెం రెస్ట్ అవసరం కదా, ఆ రెస్ట్ కూడా రాకుండా ఉంటుంది. దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. మామూలుగానే అసలు బ్లడ్ ప్రెషర్ అనేది భారతదేశంలో పెద్ద సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం అయిపోయిందంటే నమ్మండి. ప్రతి 3 భారతీయులలో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంది. దీనివల్ల మిలియన్ల కొద్ది మరణాలు జరుగుతున్నాయి. స్ట్రోక్ వల్ల కానీ, గుండెపోటు వల్ల కానీ. నిద్ర తక్కువైనా, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, లేవడం మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది మళ్ళీ మాట్లాడడం, దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి. నిద్ర తాలూకా భంగం వల్ల ఇంకేమిటి కారణాలు అంటే, ఇప్పుడు నిద్ర తక్కువైంది, మనిషి అలసిపోయినట్టు ఉంటాడు. సరేలే ఏదో ఈ రోజుకు ఒకసారి ఆ జంక్ ఫుడ్ తినేద్దాం, కొంచెం రుచికరంగా ఉంది, పక్కన ఏదో ఒక ఫుడ్ జాయింట్లో అని. దానివల్ల మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా అసలు నిద్రపోకుండా ఇంకా ఊపకాయం వచ్చి అదొక విషవాలంలో కొట్టుకుపోతారు. నిద్ర తక్కువ అవుతూ ఉంటుంది, ఊపకాయం పెరుగుతూ ఉంటుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గదు. ఆ నిద్ర తక్కువైపోవడం వల్ల భారతదేశం వచ్చేటువంటి ఇబ్బందులు, ఒక కారణం, ముఖ్య కారణం ఏదైతే ఉందో, భారతదేశంలో ఇంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండడానికి కారణం ఈ నిద్ర భంగం కూడా అనిపిస్తూ ఉంది. అది కూడా ముఖ్యంగా అన్నది రాత్రి వేళలో నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల వచ్చేటువంటి ఈ భంగం. అందువలన రాత్రి వేళలో నిద్ర ఏమాత్రం 6 గంటలు కనీసం పడుకున్నా కూడా ఏమాత్రం మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మీ దగ్గర ఉండేటువంటి సాధనాలు కానీ, ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అవన్నీ ఆమడ దూరంలో పెట్టుకోండి. ఒక చక్కగా బ్లూ లైట్ ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. నిద్రపోయినప్పుడు కొంచెం కూలింగ్ ప్లేస్లో ఉండండి, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ప్రదేశం ఉండండి, హాయిగా నిద్రపో. పరీక్షల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలగానే ఇక రొమ్మును తీసేయించుకోవాల్సిందేనా అని చాలా మంది భయపడుతుంటారు. కానీ నిజానికి ప్రతి ఒక్కరికి రొమ్మును తీసేయాల్సిన అవసరం ఉండదని చెబుతారు డాక్టర్లు. క్యాన్సర్ తీవ్రతను బట్టి కణితిని మాత్రమే తీసేసే లంపెక్టమీ చేయాలా, లేక రొమ్మును మొత్తంగా తొలగించే మాస్టెక్టమీ చేయాలా అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి సందర్భాల్లో లంపెక్టమీ చేస్తారో, మాస్టెక్టమీ ఎప్పుడు అవసరమవుతుందో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే రొమ్మును పూర్తిగా తీసేయాలా? బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అవగానే చాలామందికి వచ్చే డౌట్, బ్రెస్ట్ కంప్లీట్గా తీయాలా, బ్రెస్ట్ తీయకుండా సర్జరీస్ ఏమన్నా ఉంటాయా? సో దీన్ని బ్రెస్ట్ తీయకుండా సర్జరీస్ వాటిని మనం లంపెక్టమీ అంటాము, అండ్ బ్రెస్ట్ కంప్లీట్గా తీస్తే దాన్ని మాస్టెక్టమీ అంటాం. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 4 స్టేజెస్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 1, 2, 3, 4గా విభజిస్తాం. ఈ స్టేజ్ ఒక్కటే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కదానికి ఒక హార్మోనల్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ కానీ, హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ కానీ, HER2 పాజిటివ్ రకం కానీ, ట్రిపుల్ నెగిటివ్ రకాలు 4 విభజిస్తామన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్కి. ఇవి సబ్ టైప్స్ ఇంకా స్టేజ్ని బట్టి మేము సర్జరీస్ అనేది డిసైడ్ చేస్తాం. అయితే అందరికీ కూడా ఒకే సర్జరీ వర్తించదు, అందరికీ కూడా ఒకటే ట్రీట్మెంట్ వర్తించదు. చాలామందికి పర్సనలైజ్డ్ థెరపీ లాగా ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ రాగానే ముందు బయాప్సీ చేసి కన్ఫర్మ్ అయ్యాక, ఏ సబ్ టైపో తెలుసుకున్నాక, స్టేజింగ్ చేశాక ట్రీట్మెంట్ మొడాలిటీ ట్యూమర్ బోర్డ్ పద్ధతుల్లో మేము డిస్కషన్ చేస్తాం. అందులో రోగికి కనుక మ్యామోగ్రామ్ చేస్తాం కదా డయాగ్నోసిస్ అప్పుడు, మ్యామోగ్రామ్లో గడ్డ ఒకటే చోట ఉండి ఇంకెక్కడా లేదు అంటే పేషెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లంపెక్టమీ అని మేము కన్ఫర్మ్గా చెప్తాం. అదే కొంతమందికి గడ్డ ఒక చోట కాకుండా చుట్టూతా బ్రెస్ట్ మొత్తం కూడా ఇంకా ఏదో చిన్నగా కంతులు ఏర్పడుతున్నాయి అంటే వాటికి మాస్టెక్టమీ అని చెప్తాం. ఎందుకు అంటే కంప్లీట్గా మనం తీయలేం వాటిని, కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్ చేసినప్పుడే మొత్తం నయం చేసే అవకాశం ఉంటుంది. సో లంపెక్టమీ అనేది అందరికీ ఉపయోగపడుతుందా అంటే అందరికీ ఉపయోగపడదు. కొంతమందికి బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉంటుంది, గడ్డ సైజ్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి గడ్డ ఒక చోట ఉండకుండా మల్టిపుల్ సైట్స్లో ఉంటుంది. ఆ 2 రీజన్స్ లోపే మనం రొమ్ము అనేది మొత్తంగా తీయాలని మనం పేషెంట్కి కన్వే చేస్తాం.
లంపెక్టమీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు? మా ప్రాక్టీస్లో, ఆంకాలజీ ప్రాక్టీస్లో లంపెక్టమీ అనేది ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అనేది ఏజ్ని బట్టి అయితే మేము డిసైడ్ చేయము. పేషెంట్ ప్రిఫరెన్స్ అండ్ ట్యూమర్ బయాలజీని బట్టి మేము ప్రిఫర్ చేస్తాం. పేషెంట్ కనుక నాకు రొమ్ము ప్రిజర్వ్ చేసుకోవాలని ఉంది అంటే మాత్రం, అండ్ మేము ట్యూమర్ బోర్డులో డిస్కషన్ చేసినప్పుడు అంటే లంపెక్టమీ మనకి వీలు పడుతుందా వీలు పడదా అనేది డిస్కషన్ చేశాక దెన్ విల్ ప్రిఫర్. ముఖ్యమైన గమనిక ఏంటంటే గడ్డ మాత్రం సైజ్ తక్కువగా ఉండి, అంటే లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉండి, అండ్ ట్యూమర్ టు బ్రెస్ట్ రేషియో కనుక కరెక్ట్గా ఉండి, ఇంకెక్కడ కూడా గడ్డలు లేవు రొమ్ములో అంటే మాత్రం లంపెక్టమీకి ఎలిజిబుల్గా చెప్పొచ్చు. లంపెక్టమీ, మాస్టెక్టమీలో క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదం దేనిలో ఎక్కువగా ఉంటుంది? రొమ్ము క్యాన్సర్ అనేది ఒకానొక దశలో అందరికీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనే ప్రాక్టీస్లో ఉండేది. ఇప్పుడు అలాగా లేదు. లంపెక్టమీ చేశాక కూడా, మాస్టెక్టమీ చేశాక కూడా ఎలా అయితే క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ ఉంటాయో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. బట్ లంపెక్టమీ చేశాక పేషెంట్కి ఆ మిగతా రొమ్ముకి కంపల్సరీ రేడియేషన్ థెరపీ అనేది అవసరం పడుతుందండి. లంపెక్టమీ ప్లస్ రేడియేషన్ థెరపీ ఇచ్చినప్పుడే మాస్టెక్టమీకి ఈక్వల్గా అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. మాస్టెక్టమీ చేయడం వల్లనే పేషెంట్కి క్యాన్సర్ ఫ్రీ అవుతుంది, లంపెక్టమీ చేయడం వల్ల క్యాన్సర్ ఫ్రీ ఉండదు అనేది ఒక అపోహ. సో లంపెక్టమీ ప్లస్ రేడియేషన్ థెరపీ ఈజ్ ఈక్వల్ టు మాస్టెక్టమీగా చాలామందికి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లాగా ట్రయల్స్ చేయబడినవి జరిగినవి. అందులో క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ రెండు కూడా సిమిలర్గా ఉండడం వల్ల లంపెక్టమీ వెన్ ఈస్ పేషెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ లంపెక్టమీ అండ్ బయాలజీ ఆల్సో మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు లంపెక్టమీ అనేది చేయడం మాస్టెక్టమీ కన్నా తక్కువేమి కాదు. లంపెక్టమీ, మాస్టెక్టమీలో దేనిలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి? క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ సర్వైవల్ అండి. క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్, సర్వైవల్ కూడా మనకి రెండు కూడా లంపెక్టమీలో, మాస్టెక్టమీలో రెండు ఈక్వల్గానే చెప్పొచ్చు. ప్రొవైడెడ్ రేడియేషన్ థెరపీ లంపెక్టమీ తర్వాత ఇచ్చాము అంటే అది సర్వైవల్ కూడా ఈక్వల్గానే ఉంటుందండి. మాస్టెక్టమీ తరువాత రొమ్మును మళ్లీ నిర్మించవచ్చా? సర్జరీ సమయంలోనే రొమ్ము పునర్నిర్మాణం సాధ్యమేనా? మాస్టెక్టమీ కొంతమందికి అవసరం పడుతుంది. వాళ్ళకి ఆప్షన్స్ చెప్పినప్పుడు మాస్టెక్టమీ ప్లస్ రీకన్స్ట్రక్షన్, అప్పుడే సర్జరీ అప్పుడే రొమ్ము తీశాక రొమ్ములాగా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తాము. అందులో రెండు రకాల ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి. అయితే ఇది చేయడం వల్ల కానీ చేయకపోవడం వల్ల కానీ క్యాన్సర్ ఫ్రీ అవుట్కమ్స్ కానీ సర్వైవల్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేసుకున్నా చేసుకోకపోయినా పేషెంట్కి క్యాన్సర్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఫర్ బ్రెస్ట్ అనేది ఇది ఒక పేషెంట్కి ఒక కాస్మెటిక్ అవుట్కమ్లో హెల్ప్ అవుతుంది, ఎస్థెటిక్ అవుట్కమ్స్లో హెల్ప్ అవుతుంది అనమాట. సైకలాజికల్గా కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. అయితే రొమ్ము క్యాన్సర్కి మరి చేసినప్పుడే, సర్జరీ చేసినప్పుడే రీకన్స్ట్రక్షన్ చేయాలా, కొన్ని రోజుల తర్వాత చేయాలా అనేది కూడా డిస్కషన్ ఉంటుంది. చాలామందికి మేము రేడియేషన్ థెరపీ అవసరం పడుతుందేమో అని తర్వాత డిలేడ్ రీకన్స్ట్రక్షన్ ప్రిఫర్ చేస్తాము. డిలేడ్ అంటే ఒక 6 months తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి రొమ్ముని ఆపోజిట్ బ్రెస్ట్ లాగా సిమిలర్గా చేస్తాం. ప్లాస్టిక్ సర్జరీకి ఈ ఆంకాలజీ సర్జరీకి కలుపుతూ కూడా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనేది ఈ మధ్య తరచూ వింటున్న పదం. ఇందులో లంపెక్టమీ చేసినప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల రొమ్ము అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఆపోజిట్ బ్రెస్ట్ లాగా చేయగలుగుతున్నాం. అయితే ప్లాస్టిక్ సర్జరీ రెండు రకాలుగా ఉంటుంది. కామన్గా మాస్టెక్టమీ చేసినప్పుడు అది ఇంప్లాంట్ పద్ధతిలో, ఇంకోటేమో ఫ్లాప్ పద్ధతిలో. ఇంప్లాంట్ సర్జరీస్, ఫ్లాప్ సర్జరీస్గా మనం ప్లాస్టిక్ సర్జరీని విభజిస్తాము. ఎవరికి ఏది హెల్ప్ అవుతుందో మేము పేషెంట్ టు పేషెంట్ డిస్కషన్ చేసి వాళ్ళకి స్కాన్స్ చేసి డిసైడ్ చేయడం జరుగుతుందండి. లంపెక్టమీకి వెళ్ళాలా, మాస్టెక్టమీకి వెళ్ళాలా అనేది ఎలా నిర్ణయం తీసుకోవాలి? లంపెక్టమీ వర్సెస్ మాస్టెక్టమీ అనేది ఎవరు డిసిషన్ చేయాలి అంటే, యాజ్ ఏ ప్రాక్టీసింగ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పేషెంట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఏ డాక్టర్. పేషెంట్కి కనుక ముందు ఆలోచన ఉండి వాళ్ళకి అర్థమవుతుంది క్యాన్సర్ అవుట్కమ్స్, ఈ సర్వైవల్ గురించి తెలుసుకోవరు అంటే మేము పేషెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము. అలాగే ట్యూమర్ బయాలజీ అంటే ట్యూమర్ కూడా దానికి క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, అది దాని అగ్రెసివ్నెస్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి కూడా మేము సర్జరీస్ని
ఇది ఎంచుకోండి అని పేషెంట్కి ఒపీనియన్ ఇస్తాం. ఇందులో డాక్టర్ ప్రిఫర్ చేస్తారా, పేషెంట్ ప్రిఫర్ చేస్తారా అంటే ముమ్మాటికి పేషెంటే ప్రిఫరెన్స్కి ఒపీనియన్ ఇస్తాము. కానీ అట్ ద సేమ్ టైం ట్యూమర్ గురించి కూడా వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 డెసిషన్స్ తర్వాత ఫేస్ టు ఫేస్ పేషెంట్ టు డాక్టర్ డిస్కషన్స్ తోటి కౌన్సిలింగ్ చేయడం పద్ధతుల ద్వారానే మనం సర్జరీ అనేది ఎంచుకుంటాం. ఇందులో ఏంటి పిట్ ఫాల్స్ అంటే చాలామందికి ఫాలోఅప్ అనేది మన గ్రామీణ ప్రజలకి ఫాలోఅప్ అనేది ఉండదు. అంటే రెగ్యులర్గా రమ్మంటాము, వాళ్ళు రాలేరు అని అంటారు. సో ఈ క్రమంగా మేము ఆలోచించినప్పుడు ఫాలోఅప్ అనేది లేని వాళ్ళకి సర్జరీస్ ఎక్కువ మాస్టెక్టమీ ప్రిఫర్ చేయడం అనే ఒక అవకాశంకి చెప్తాం. ఎందుకు అంటే వాళ్ళకున్న ఫైనాన్సెస్ అవుట్కమ్ కానీ దూరం ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, అదే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ లంపెక్టమీ చేసినప్పుడు ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఈ 2 విధాలుగా చూసుకుంటే పేషెంట్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కంప్లీట్ రిమూవల్ అండ్ ఫాలోఅప్స్ కుదరలేవు అన్న కూడా కంప్లీట్ రిమూవల్గా మేము ఒపీనియన్ చెప్తాం. క్యాన్సర్ కంటిని తొలగించే లంపెక్టమీ అయినా, మొత్తంగా రొమ్మును తొలగించే మాస్టరెక్టమీ అయినా భవిష్యత్తును కాపాడే చికిత్సలను గుర్తుంచుకోవాలి. మహిళ ఆరోగ్య స్థితిని, క్యాన్సర్ తీవ్రతను బట్టే లంపెక్టమీనా, మాస్టరెక్టమీ చేయాలా అన్న దానిపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి పలుకుల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. గుమ్మడి పలుకులు శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. గుమ్మడి పలుకుల్లోని రసాయనాలు హై బీపీని, కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుతాయి.